కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. 8వ భాగం. కోరమాండల్ తీరరేఖ. ప్రయాణంలో 5వ రోజున జనవరి 3న నేను పెట్టుకున్నవి 2 లక్ష్యాలు. కావేరీ నది సముద్రంలో కలిసే చోటు చూడటం, కేప్ కలిమెరే చేరుకోవడం. మధ్యలో కడలూరు, పిచ్చావరం, పూంబుహార్, కరైక్కాల్, నాగపట్నం, తరంగంబాడి, వేలాంగిణి లాంటి ప్రసిద్ధ స్థలాలు వస్తాయని తెలుసు. పూంబుహార్, ట్రాంక్వోబార్లలో తప్పకుండా కాసేపైనా ఆగాలని ఆలోచన. పిచ్చావరం, వేలాంగిణి అంతకుముందు చూసినవే, వదిలేయవచ్చు. మిగిలిన ప్రదేశాల్లో సమయం అనుకూలిస్తే ఆగడం లేదా ముందుకు వెళ్ళిపోవడం, అది ఆలోచన. మద్రాసు నుంచి మహాబలిపురం దాకానూ, ఆ పైన పాండిచ్చేరి దాకానూ హైవేల మీద రావడం అన్న పాపం ఇంకా సలుపుతూనే ఉంది. ఈనాటి ప్రయాణంలో వీలైనంతవరకు హైవేను వదిలి చిన్న చిన్న రోడ్ల మీద మారుమూల గ్రామాల గుండా సాగాలని గట్టి పట్టుదల. పాపం రామకృష్ణ నా కోసం అతి విపులమైన తమిళనాడు, కేరళ మ్యాపులు సేకరించి ఇచ్చాడు. నిన్నటి అర్ధరాత్రి వరకు వాళ్ళింట్లో ఇంటర్నెట్ మీద గూగుల్ మ్యాపులు మరోసారి అధ్యయనం చేశాను. ఒక అవగాహన వచ్చింది. పాండిచ్చేరి ఇంట్లోంచి బయలుదేరేసరికి విపరీతమైన పొగమంచు. కొంచెం దూరం దాకా రామకృష్ణ తోడు వచ్చి మెయిన్ రోడ్డు ఎక్కించాడు. సులభంగానే పాండిచ్చేరి ప్రాంతపు పొలిమేరలు దాటి కడలూరు దారి పట్టాను. అరగంటలో కడలూరు. కడలి ఊరు కడలూరు అయిందట. స్వాతంత్ర్యం రాకముందు మా కుటుంబాలలోని ఒకరిద్దరూ కడలూరు జైలులో ఉన్నారు. అంచేత ఆ పేరు వింటే చిరపరిచిత భావన. కడలూరు దాటాక ఓల్డ్ టౌన్ వస్తుంది. అక్కడ కొంచెం జాగ్రత్త పడితే సిల్వర్ బీచ్కి వెళ్లే దారి దొరుకుతుంది. అక్కడ్నుంచి పరంగిపట్నం దాకా ఓ 50-60 కిలోమీటర్లు మీకు కోస్టల్ రోడ్ దొరుకుతుంది. మీరన్నట్టుగా అది సముద్రాన్ని హత్తుకుని వెళ్తుంది, వివరం చెప్పాడు రామకృష్ణ. కాస్త జాగ్రత్తపడి ఆ కోస్టల్ రోడ్డు పట్టుకోగలిగాను. సన్నపాటి రోడ్డు. గభాలన ఎదురుగా మరో వాహనం వస్తే నిమ్మళించి దాటుకుని వెళ్లవలసిన అవసరం ఉండే రోడ్డు. అయినా అది అక్షరాలా నేను కలలుగన్న రోడ్డు కదా, చాలా ఇష్టంగా అనిపించింది. రెడ్డియార్పేట, సోఠికుప్పం, కుమారపేట, నేను ఎప్పుడూ విని ఉండని ఊళ్ళు, పేర్లు. బహుశా మరోసారి జన్మలో చూడనేమో ఈ ప్రదేశాలు. ఇంతకీ సముద్రం ఎక్కడా? నే చదివిన మ్యాప్ చెప్తోంది. కనిపిస్తోన్న ఉప్పుమళ్ళు చెప్తున్నాయి. నీటికయ్యలు చెప్తున్నాయి. ఉప్పటి గాలి చెప్తోంది. పక్కనే సముద్రం ఉందని తెలుస్తోంది. మహా అయితే కిలోమీటర్ ఎడంలో అనంత జలరాశి ఉన్న స్ఫురణ కలుగుతోంది. కాని ఆ దృశ్యం కంటికి మాత్రం కానరావడం లేదు. విచిత్రమైన పరిస్థితి. ఏదన్నా ఊరిలో ఎడమకు మళ్ళీ సముద్రపు ఒడ్డుదాకా వెళ్ళి వద్దామా అనిపించింది. ఓ గంటన్నరలో పరంగిపెట్టాయి చేరుకున్నాను. ఎందుకో ఈ ఊరి పేరు బాగా పరిచయం నాకు. ఎలా, ఎక్కడ పరిచయమో తెలీదు. ఆ పేరే కాస్తంత విలక్షణంగా ఉంది కదా. ఏ తమిళ సహోద్యోగి దగ్గరూ విని ఉండాలి. ఊళ్ళో కాసేపు గడపాలనిపించింది. అప్పుడే ఒళ్ళు విరుచుకుంటున్న ఓ బడ్డీ హోటల్ దగ్గర టిఫిన్ కోసం ఆగాను. కాఫీ మాత్రం దొరికింది. 2 నడివయస్కులు, ముస్లిం వస్త్రధారణ, పలకరించారు. ఈ పరంగిపేటలో ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. మెజారిటీ. భాష కూడా తమిళంతో పాటు ఉర్దూ అని వివరం అందించారు. తనివి తీరేలా హిందీ, ఉర్దూ సంభాషణ సాగించాను. తదుపరి మజిలీ పిచ్చావరం మీదుగా అని విని తమకు తెలిసిన దారి చెప్పారు. ఆ ఊరి రోడ్ల మీద ముస్లిం వ్యక్తులు బాగా కనిపించారు. ఈలోగా అక్కడి రైల్వే గేటు మూతపడింది. ఆ గేటుకు ఆనుకునే పరంగిపట్నం రైల్వే స్టేషన్. ఇదీ బావుందిలే అనుకుని ఆ ప్లాట్ఫారం మీద కాస్తంత పచార్లు. పక్కనే ఉన్న ఓ స్కూటర్ మెకానిక్ షాపు కనపడింది. ఓసారి బండి నడిపి ప్రాథమికమైన విషయాలన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో నిర్ధారించమని అడిగాను. ఆ మెకానిక్ మహాసౌమ్యుడు, మృదుభాషి. ఎంతో మర్యాదగా ప్రవర్తించాడు. శ్రద్ధగా బండిని పరిశీలించాడు. బ్రేకు కాస్త బిగించిపెట్టాడు. ముందు వెనక చక్రాల నట్లు, బోల్టులు ఓసారి సరిచూశాడు. బండి చక్కని కండిషన్లో ఉంది, సాగిపోండి అని పచ్చజెండా ఊపాడు. ఎంత వద్దనుకున్నా స్థానికుల సలహాలు విని పాటించి పల్లెదారులు వదిలి ఓ 10 నిమిషాల్లో NH-45A మీదకు చేరుకున్నాను. ముట్లూరు అన్న ఓ మోస్తరు గ్రామం. అది దాటగానే ఏదో 200-300 అడుగుల వెడల్పున్న నది, వంతెన. అదే కావేరీ నదా? కావేరీ అప్పుడే రాకూడదే.
చిదంబరం దాటిన తర్వాత రావాలి కదా. ఎవరినో వివరం అడిగాను. నిజమే, ఈ నది పేరు వెల్లార్ నది. మరో 7-8 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కలవబోతోంది. అందుకే ఆ విశాలత. హైదరాబాదు విజయవాడ రహదారిలో కీసర దగ్గర మరో 10 కిలోమీటర్లలో కృష్ణానదిలో కలవబోయే మునేరు మహావిశాలంగా కనిపించడం గుర్తొచ్చింది. వెల్లార్ నది మీది బ్రిడ్జి దాటి 2 నిమిషాలు గడవకముందే పిచ్చావరం వెళ్లే దారిని చూపే బోర్డుల సముదాయం కాస్తంత అట్టహాసంగా కనబడింది. అంతకుముందు ఒకసారి చూసిన ప్రదేశం గదా, వదిలిపెడదాం అనిపించినా మనసు అటువైపుకు మళ్ళింది. బండిని ఆ వైపుకి తిప్పాను. ఎవరో ఓ కుర్రాడు లిఫ్ట్ కోసం అడుగుతూ కనిపించాడు. లిఫ్ట్దేం భాగ్యంగాని, బాగా ఆకలిస్తోంది, మంచి టిఫిన్ దొరికే చోటు చూపిస్తావా అడిగాను. సరేనన్నాడు. అతగాడు స్థానికుడు కాదుగాని అక్కడి ఏదో పోస్టాఫీసులో ఉద్యోగిగా ఏడాది క్రితం వచ్చాడట. ఇంగ్లీష్ మాట్లాడాడు. చెప్పినట్లే అతి చక్కని ఇడ్లీలు దోశలు దొరికేవో మంచి హోటల్కి తీసుకువెళ్ళాడు. తొందర లేకుండా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశాం. ఉద్యోగంలో తొలి అడుగులు వేస్తున్న అతను, మరి అడుగులు కూడా వేసేసిన నేను. అయినా కబుర్లు సమస్థాయిలో సాగాయి. నన్ను నా యాక్టివాను ఫోటోలు తీయమన్నాను. అతి తీయటి జ్ఞాపకల్లా మిగిలిపోయే 2 ఫోటోలు తీశాడు. పిచ్చావరం మరో 2 కిలోమీటర్లుందనగా అతగాడు దిగిపోయాడు. అతను దిగిపోగానే ఓ మలుపులో రోడ్డు దాటుతూ అతి దగ్గరలో 4 అడుగుల నల్లపాము. నీటిపామా, నాగుపామా? అది ఏ పాము అయినా ఆ విషయాల్లో పరిజ్ఞానం లేదు కాబట్టి గుండె గుబేల్మనడం, ఒళ్ళు దరదరించటం తప్పలేదు. అతి కష్టం మీద పాము మీదకు స్కూటర్ ఎక్కకుండా తప్పించగలిగాను. మరో 50 అడుగులు ముందుకు వెళ్లి స్కూటర్ ఆపి గుండె వేగం మామూలు స్థాయికి చేరే వరకు ఆగి ముందుకు సాగాను. పిచ్చావనంలో ఓ చిన్నపాటి పులికాట్ సరస్సు, చిల్కా సరోవరం ఉందని మ్యాపులు చెప్పాయి. కడలూరుకు దక్షిణాన 60 కిలోమీటర్ల దూరాన, చిదంబరానికి తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విహార కేంద్రమది. చొచ్చుకు వచ్చిన ఉప్పునీటి సముద్రపు కయ్యలు, వాటి నిండుగా మడ అడవులు, అనేకానేక మరీ లోతులేని జలమార్గాలు, 100 పైచిలుకు పక్షిజాతులు, శీతాకాలంలో వలసపక్షులు, రకరకాల జలక్రీడా సదుపాయాలు పిచ్చావరాన్ని పర్యాటక పక్షుల కేంద్రంగా మార్చాయి. ఉత్తరాన వెల్లార్ నది, దక్షిణాన కొళ్ళిడం అనే మరో నది, తూర్పున బంగాళాఖాతం, మధ్యలో మడ అడవులతో 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణపు పిచ్చావరం ఉప్పునీటి సరోవరం. 20 ఏళ్ల క్రితం నేను, సహచరి లక్ష్మి చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా ఎంఏలు చేస్తున్నప్పుడు చిదంబరం రావడం, పిచ్చావరం చూడటం జరిగాయి. అయినా పక్కనుంచి వెళ్తున్నా గదా, ఓ 10 నిమిషాలు ఆగుదాం అనే ఉద్దేశంతో అక్కడికి చేరాను. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు కనిపించింది. అప్పట్లో ఏదో ఓ గ్రామీణ సరోవర తీరంలా అనిపించిన పిచ్చావరం ఈనాడు నవనాగరిక ఆధునిక టూరిస్టు కేంద్రంలా కనిపించింది. ఓ రిసెప్షన్ ఆఫీసు, బుకింగ్ కౌంటర్, ఓ చక్కని శిల్పమాలిక, క్యాంటీన్, పక్కనే మేనేజ్మెంట్ వారి ఆఫీసులు, నదిలో రంగురంగుల ఫైబర్ పడవలు. బావుంది. అన్నట్టు ఆ నది పేరు ఉప్పనారు రివర్ అట. బహుశా తెలుగులో ఉప్పుటేరు అనవచ్చనుకుంటాను. అప్పుడే బోటింగుకు కౌంటర్ తెరుస్తున్నారు. మనసు అటు ఊగింది. ఓ అరగంటే గదా అనిపించింది. వెళ్ళాను. బోటుల లెక్కన అద్దెకిస్తారట. ఒక్కొక్కళ్ళకి విడిగా టికెట్లు ఇవ్వరట. ఇదెక్కడి నియమనరా బాబు అనిపించింది. బోటుకొక్కటికి 6 పడతారు. కౌంటర్ దగ్గరి కుటుంబాలను పరిశీలించాను. ఓ 2 పిల్లలు, 4 సభ్యుల కుటుంబం కనిపించింది. 5వ మనిషిగా నన్ను చేర్చుకోండి అని అడిగాను. భార్యాభర్తలిద్దరూ కళ్లతో కూడబలుక్కుని కుదరదని చెప్పేశారు. ఈ విషయం గమనిస్తున్న మరో దంపతులు రండి మాతో అని ఆహ్వానించారు. 2 చిన్నపిల్లలు వీరికి. బోటు సముద్ర ముఖద్వారం దాకా వెళ్తుందేమో అనుకున్నాను. వెళ్లదట. ఆ ముఖద్వారం రానూ పోను 10 కిలోమీటర్లట. 2 గంటలు. అరుదుగా గాని అక్కడికి బోట్లు ఉండవట. సరే అనుకుని ఆ తమిళ దంపతులతో నదిలో ముందుకు సాగాను. విశాలమైన నది కాసేపట్లో అతి సన్నని జలమార్గాల్లోకి ప్రవేశించింది. అటూ ఇటూ దట్టంగా మడ అడవులు. అక్కడక్కడా చెట్లమీద తెల్లతెల్లని పక్షులు. ఆ మడ కొమ్మల్నే నరికి నెత్తిన పెట్టుకుని మొలలోతు నీళ్లలో నడిచి వెళ్తోన్న స్థానికులు. ఓ 40 నిమిషాలు ఆ కుటుంబంతో, పిల్లలతో సరదాగా కబుర్లు. బోటు దిగాక పక్కనే ఓ అబ్జర్వేషన్ టవర్ ఉందని, అక్కడో టెలిస్కోపు కూడా ఉందని తెలిసింది. గబగబా ఆ మెట్లు ఎక్కాను. పలమనేరులోలాగా నేను పైన, ఆకాశం క్రింద. అడవులన్నీ ఎంతో దిగువన, దూరాన లీలగా సముద్రం. టెలిస్కోపులోంచి చూడగా అతి స్పష్టంగా కెరటాలు.
10 కొట్టేసింది. పిచ్చావరం మనసులో నింపిన ఉత్సాహం పుణ్యమా అని బండి అప్పటిదాకా ప్రణాళికలో లేని చిదంబరం వైపుకు మళ్ళింది. అంతా కలిసి 20 కిలోమీటర్లు. ఈ లోపల మైలోమీటర్లో 444444 అన్న రీడింగ్. ఆ చరిత్రాత్మక సంఘటనను కెమెరాలో బంధించాను. బయలుదేరి 724 కిలోమీటర్లు గడిచాయన్నమాట. మరో అరగంటలో చిదంబరం ఊరు చేరుకున్నాను. ఇంకో పావుగంటలో గుడిలో. గుడి మహాహడావిడిగా ఉంది. 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు గుడి ఆవరణంతా చక్కగా, విశాలంగా, ఖాళీగా, ఆత్మీయంగా అగుపించింది. ఇప్పుడు మరి ఏం మార్పులు చేర్పులు వచ్చాయో గాని క్రిక్కిరిసినట్టు అనిపించింది. 20 సంవత్సరాలకే నాకు ఇలా అనిపిస్తుంటే 50-60 ఏళ్ల నుంచి చూస్తున్నవాళ్లు ఇంకెంత అసౌకర్యంగా ఫీలవుతారో గదా. స్పీడు పెరగడమంటే గుడులు కూడా కార్పొరేటీకరణకు గురై ప్రశాంతతను కోల్పోవడమేనా? మరీ పాతకాలం మనిషిలా ఆలోచిస్తున్నానా? ఏది ఏమైనా నేను గుడులకు వెళ్లేది విగ్రహాల కోసం కాదు, ప్రశాంత రమణీయ వాతావరణం కోసం. గుడి ఆవరణలో ఓ 25-30 మంది అమెరికా టూరిస్టులు కనిపించారు. చాలా వరకు యువతీ యువకులే. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా వాళ్లంతా చీరలు, ధోవతులు, అంగవస్త్రాలు, చెవుల దుద్దులు, మెడల దండలు, నుదుట విభూతులు, పూలజెండుల జడలు, చెరగని సంతోషపు నవ్వులు, ఎడారిలో ఒయాసిస్లా అనిపించారు. ఓ న్యూయార్క్ యువ జంటను పలకరించి వాళ్ల ఇబ్బంది పొలిమేరల్లోకి చేరే వరకు కబుర్లు సాగించాను. మండపాల్లో వేదపారాయణం చేస్తున్న పిల్లలు, లక్షదీపార్చన అనిపించేలా అనేకానేక దీపాల వరుసలు, బయట రాసులు పోసి మాలలు కడుతూ పూలమ్ముతున్న ఆడవాళ్లు, ధీరగంభీరంగా గుడి గోపురాలు, గర్భగుడి దగ్గర ఉన్న భక్తజన సందోహాన్ని చూసి విగ్రహ దర్శనం అన్న పని పెట్టుకోకుండా బయటపడ్డాను. ఓ గంట గడిచిపోయింది.